పేరు గొప్ప ఊరు దిబ్బ అనే మాట మీరు వినే ఉంటారు. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఈ పథకం. ఆర్భాటం ప్రచారమే ఇందులో బూడిద తప్ప మరేమీ లేదు. యువతను ప్రకటనలతో ఆశపెట్టి వేల కోట్ల అంకెలతో ఊరించి నయా పైసా ప్రయోజనం కలిగించని పథకం ఇది. 5 ఏళ్లలో 1 కోటి మంది యువతకు కార్పొరేట్ కంపెనీలు ఇంటర్న్షిప్లు, నెలకు 5,000 స్టైఫండ్, 2024 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం గంభీరంగా చేసిన ప్రకటన ఇది. నిరుద్యోగంతో రగిలిపోతున్న దేశ యువతను చల్లబర్చేందుకు కేంద్రం విసిరిన అతిపెద్ద ఎర ఇది. కానీ 2 ఏళ్ల తర్వాత అసలు నిజాలు బయటపడ్డాయి. ప్రకటనలు అదరహో అంటే ఆచరణ తుస్సుమంది. అసలు ఈ పథకం కింద ఎంతమంది ప్రయోజనం దక్కిందో తెలుసా? టార్గెట్లు 1% కూడా దాటలేదు. పథకం కేటాయింపులో ఖర్చు చేసింది 0.2% మాత్రమే. మరి మిగిలిన సొమ్మంతా ఏమైంది? ఇంటర్న్లకు ఇచ్చిన డబ్బుతో సమానంగా పబ్లిసిటీకే డబ్బులు తగిలేశారు. కేంద్ర ప్రభుత్వ అట్టర్ ఫ్లాప్ స్కీమ్ PMIS గుట్టురట్టు చేసే ప్రత్యేక విశ్లేషణ ఇది. అంకెల మాయాజాలంతో మోసం చేయడం కేంద్ర ప్రభుత్వానికి కొత్తేమి కాదు. కానీ ఈ లెక్కలు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. RTI దరఖాస్తు ద్వారా బయటపడిన నిజాలు ఏంటంటే, తొలి 2 ఏళ్లలో 30 లక్షల మందికి ఇంటర్న్షిప్లు ఇవ్వాలి. మరి చేసిందెంత? మార్చి 2026 నాటికి ఇంటర్న్షిప్ పూర్తి చేసింది కేవలం 5,200 మంది మాత్రమే. అంటే సాధించిన లక్ష్యం 1% కంటే తక్కువ. 12 లక్షల మంది యువకులు ఆశగా అప్లై చేసుకుంటే కంపెనీలు ఇచ్చిన ఆఫర్లు 1,73,000 మందికి. ఆఫీసుల్లో అడుగుపెట్టింది 18,000 మంది అయితే చివరిదాకా నిలబడింది కేవలం 5,000 పైచీలుకు మంది మాత్రమే. పథకానికి ప్రకటించిన మొత్తం బడ్జెట్ 63,000 కోట్లు. ఇప్పటి వరకు ఖర్చు పెట్టింది ఎంతో తెలుసా? కేవలం 123 కోట్లు మాత్రమే. అంటే కేటాయించిన సొమ్ములో 0.2% కూడా ఖర్చు చేయలేకపోయారంటే ఈ ప్రభుత్వానికి యువత పట్ల ఉన్న చిత్తశుద్ధి ఏ పాటితో అర్థం చేసుకోవచ్చు. ఈ పథకంలో అత్యంత దారుణమైన విషయం ఏంటో తెలుసా? పబ్లిసిటీ పిచ్చి. ప్రభుత్వం ఖర్చు చేసిన 123 కోట్ల ఖర్చులో దేశవ్యాప్తంగా పనిచేసిన ఇంటర్న్లకు స్టైఫండ్గా ఇచ్చింది కేవలం 54 కోట్లు. న్యూస్ పేపర్లు, టీవీలు, సోషల్ మీడియా ప్రకటనలు తగలేసిన డబ్బు 46 కోట్లు. అంటే రాత్రింబవళ్ళు కష్టపడే యువత పొట్టగొట్టి ఆ పథకానికి రంగులు పూయడానికి, మోడీ ఫోటోలు ముద్రించుకోవడానికి సరిసమానంగా ప్రజాధనాన్ని పెట్టేశారు. పని తక్కువ ప్రచారం ఎక్కువ అనడానికి ఇంతకంటే మరో ఉదాహరణ అవసరమే లేదు. అసలు ఈ పథకం ఎందుకు అట్టర్ ఫ్లాప్ అయిందో తెలుసా? ఏసీ రూముల్లో కూర్చొని నేల విడిచి సాము చేసే విధానాల వల్ల. హైదరాబాద్, బెంగళూరు, పూణే లాంటి నగరాల్లో ఇంటర్న్షిప్ వస్తే ఇచ్చే 5,000తో రూమ్ రెంట్ కడతారా, ఫుడ్ తింటారా, లేక ప్రయాణం చేస్తారా? అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ చేసిన కుర్రాడికి BPCL కంపెనీలు డెస్క్ జాబ్ ఇచ్చారు. 60 కిలోమీటర్లు ట్రావెల్ చేసి చేతి డబ్బులు పెట్టుకొని ఆ ఉద్యోగం ఎవరైనా చేస్తారా? అందుకే వేల మందికి ఆఫర్లు వచ్చినా జాయిన్ అవ్వలేదు. ఇచ్చేది గోరంత స్టైఫండ్, అది కూడా నెలల తరబడి రావట్లేదని ఇంటర్న్లో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏడాది పాటు ఇంటర్న్షిప్ చేసినా చివరకు ఉద్యోగం ఇస్తారని నమ్మకమే లేదు. కార్పొరేట్ కంపెనీలకు ఉచితంగా లేదా చౌకగా లేబర్ దొరుకుతుంది తప్ప యువత భవిష్యత్తుకు దక్కింది శూన్యం. 1 కోటి మందికి ఇంటర్న్షిప్లు అని పేపర్లలో రాసుకోవడం తేలికే, కానీ దాన్ని అమలు చేయడానికి కావాల్సిన విజన్, ప్లానింగ్ కేంద్ర ప్రభుత్వానికి లేవు. 2024 ఎన్నికల్లో దెబ్బతిన్నాక యువత కోపాన్ని చల్లబరచడానికి వెంటనే తెచ్చిన అతుకుల బొంత ఈ పథకం. ఇప్పుడు పైలట్ 3 అంటూ మళ్ళీ రూల్స్ మారుస్తున్నారు. స్టైఫండ్ 9,000 చేస్తామంటున్నారు. ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే, దేశంలో 40% దాకా ఉన్న గ్రాడ్యుయేట్ నిరుద్యోగాన్ని కేవలం తాత్కాలిక ఇంటర్న్షిప్లతో కప్పిపుచ్చగలరా? కార్పొరేట్ రంగానికి రాయితీలు ఇవ్వడంపై ఉన్న శ్రద్ధ యువతకు శాశ్వత ఉద్యోగాలు కల్పించడంపై ఎందుకు లేదు? లక్షల కోట్ల బడ్జెట్లు, అట్టహాసపు ప్రచారాలు తప్ప చివరికి వచ్చేది 0 మాత్రమే. ఇది కేంద్ర ప్రభుత్వ పరిపాలన వైఫల్యానికి స్పష్టమైన రుజువు. ఈ విషయంపై మీ అభిప్రాయం ఏమిటి? మోదీ ప్రభుత్వం తెచ్చిన PM ఇంటర్న్షిప్ స్కీమ్పై మీ కామెంట్స్ తెలియజేయండి. వీడియోని షేర్ చేయండి. ప్రగతి మీడియాను సబ్స్క్రైబ్ చేయండి.